పీఆర్పీ ట్రీట్మెంట్ అనేది ఎండిపోయిన పొలంలో విత్తనాలు వేసినట్టు. కానీ చాలామంది మరుసటి రోజే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారండి. మనం పీఆర్పీ ఫలితాలు పాడి చేసే 5 తప్పులు చెప్తా వినండి. 1, జిమ్కి అర్జెంటుగా వెళ్ళిపోవడం. పీఆర్పీకి హీలింగ్ టైం కావాలండి, హడావిడి కాదు. వెంటనే అపార్ట్మెంట్ చుట్టూరా కిలోమీటర్లు వాకింగ్ చేయడం కాదు. 2ది, ఫాలో అప్ రీహాబిలిటేషన్ మానేయడం. ఇది అవెన్ ప్రీ హీటింగ్ చేయకుండా మనం బేకింగ్ చేసినట్టు. రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ అనేవి చాలా ఇంపార్టెంట్. 3ది, అల్ట్రాసౌండ్ గైడెన్స్ లేకుండా చేయడం. ఇది కళ్ళకు గంతలు కట్టుకుని బాణం వేసినట్టు. చాలామంది బ్లైండ్ షాట్స్ పీఆర్పీ చేస్తూ ఉంటారండి. 4ది, మెడిసిన్స్ అకస్మాత్తుగా ఆపేసేయడం. మెల్లగా తగ్గించుకుంటూ రావడమే ఇంపార్టెంట్. పీఆర్పీ చేసుకున్నాం కదా అని చెప్పి వెంటనే మందులు ఆపేయకూడదు. 5వది, రాత్రికే మనకి మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయడం. పీఆర్పీ నెమ్మదిగా పనిచేస్తుంది. అంటే మన జుట్టుగోళ్ళు ఎంత మెల్లిగా పెరుగుతాయో అంత మెల్లిగా. సో రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకోవడం అవసరం. పోస్ట్ ప్రొసీజర్ కేర్ పాటించకపోతే పీఆర్పీ సక్సెస్ రేట్ అనేది 40% తగ్గుతుందని స్టడీస్ చెప్తున్నాయండి. మీరు హీలింగ్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెడతారు. ఓపిక లేకపోతే దాన్నంతా వృధా చేసుకున్నట్టు. డబ్బులు, రిజల్ట్స్ 2 ఆదా అవుతాయి మీకు. దీన్ని సేవ్ చేసుకుని మీకు తెలిసిన పెద్దవాళ్ళు ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తుంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి.